రెండవ చూసినప్పుడు నీ తలాంతులు, నీ సామర్థ్యము, నీ ఆరోగ్యము దేవునికి ఇవ్వాలి. ఎంతోమందికి చాలా తలాంతులు ఉంటాయి. పాట పాడే వరం ఉంటుంది, ప్రార్థన చేసే వరం ఉంటుంది, రోగులను దర్శించే వరం ఉంటుంది, వాక్యము ఇతరులకు ప్రకటించడానికి ఉన్న వరం ఉంటుంది. ఇవన్నీ వరాలు అన్నమాట. దేవుడి వద్ద నుండి పొందుకున్న వరాలు. పరిశుద్ధాత్మ ద్వారా 9 వరాలు 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఉంది కదా. అద్భుత కార్యములను చేసే శక్తి, ప్రవచన వరం, వివేచన వరం, స్వస్థపరిచే వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, భాషలు అర్థం చెప్పే వరం, విశ్వాసం అనే వరం. ఇవన్నీ వరాలు అన్నమాట. ఇవ్వడం ఒక వరం కదా. మరి దీనులను దరిద్రులను చేరదీయడం ఒక వరం. అనాథులను, దిక్కుమాలిన వారిని పరామర్శించడం, విధవరాళ్లకు న్యాయం చేయడం, న్యాయంతో నోరు తెరవడం, పేదల కొరకు వాదించడం, ఇది కూడా ఒక వరమే, సామర్థ్యమే. ఇవన్నీ తలాంతులున్న చాలామంది వాడరు ఈ తలాంతులను. అందుకే యేసుప్రభు ఉపమానాల్లో ఒక ఉపమానము, తలాంతులు ప్రతి ఒక్కడు ఏం చేయాలి, వాడాలని ఒక ఉపమానం చెప్తాడు కదా. ఒక యజమానుడు తన దాసులను పిలుచుకొని ఒకనికి 5, మరొకరికి 2, మరొకరికి 1 ఇస్తే దేశాంతరం పోయి తిరిగి వచ్చినప్పుడు లెక్క అడుగుతాడు. యజమానుడు ఎప్పుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. నీకు ఇచ్చిన ప్రతిదాని గురించి నీవు న్యాయపీఠం ఎదుట నిలబడి లెక్క చెప్పాల్సిందే. దేవుని స్తోత్రం. నీకు ఇచ్చిన వనరుల గురించి లెక్క అప్పగించాలి, నీకు ఇచ్చిన తలాంతుల గురించి లెక్క అప్పగించాలి, నీకు ఇచ్చిన సామర్థ్యము గురించి లెక్క అప్పగించాలి. ప్రతిదానికి మరి నీవు లెక్క అప్పగించాలి. నీకు ఇచ్చిన సమయం గురించి కూడా లెక్క అప్పగించాలి. యువర్ అకౌంటబుల్ టు గాడ్. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని వాడకుంటే న్యాయపీఠం ఎదుట లెక్క అప్పగించాలి. తప్పకుండా వాడాలి. దేవుడు ఏ తలాంత ఇస్తే వాడాలి. ఒక్క తలాంత తీసుకున్నవాడు భూమి కింద ఏం చేశాడట, పాతి పెట్టొద్దు. ఇది కూడా వాడుతూ ఉన్నప్పుడు అది ఇంకా ప్రకాశిస్తుంది. కొన్ని గిన్నెలు మనం వాడకుండా అటుకు మీద వేసేస్తాం కదా. 1 సంవత్సరం అయినాక తీసి చూడండి ఏమవుతుంది, తుప్పు పడుతుంది. అదే వాడే గిన్నెలు చూడండి ఎలాగుంటాయి, అది ఎంత తళతళ మెరిచిపోతుంటుంది కదా. అలాగే వాడుతున్న కొలది నీకు ఇచ్చిన తలాంతులు ఏవైనా, ప్రార్థన అంటే ప్రార్థన, పాటలంటే పాట, కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగ్. నేను ఎప్పుడు ఎదురు చూస్తాను, ఎవరన్నా వచ్చి అడుగుతారా, సిస్టర్ మేము ఈ పరిచయలో వాడబడచ్చా, మాకేమైనా పని అప్పగిస్తారా అంటే ఎవరు రారు. మాకేంటంట, మాకెందుకులే కదా, మాకెందుకులే అని ఇప్పుడు అంటావు. నీకెందుకులే అని మళ్ళీ దేవుడు లెక్క అడుగుతాడు. ఇచ్చిన వాటన్నిటి కొరకు జవాబుదారీగా మారిపోతావు. కాబట్టి యూజ్ యువర్ టాలెంట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను చాలా సంవత్సరాలు ప్రార్థించినాను, దేవా నాకు ఎంత టాలెంట్ ఇచ్చావో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ టాలెంట్ యూ హ్యావ్ గివెన్ మీ, బట్ ఐ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ యువర్ కింగ్డమ్, ఫర్ యువర్ గ్లోరీ. 50 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. అంటే ఇప్పుడు చేసే ఉపవాసాలు కాదు, అది కఠిన ఉపవాసం. అది ఆ కఠిన ఉపవాసాలు వెన్ ఐ వాజ్ యంగ్, మంచి హాట్ బ్లడ్ ఉన్నప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు 50 రోజులు ఆహారం పుచ్చుకోకుండా కేవలం కొబ్బరి నీళ్ళు తాగి ఇక్కడ ఈ మందిరంలో కూర్చున్నాను. 50 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసినాను. ఒక సాప పరుచుకొని దేవుణ్ణి అడిగినాను, దేవా నన్ను ఎలా వాడుకుంటావు, నాకు ఏమి ఇచ్చావో నాకు తెలియదు. నాకు తెలుగు భాషనే రాదు సరిగా, ఇంగ్లీష్ మాట్లాడతాను. ఎప్పుడు ఇంగ్లీష్ బైబిల్ ఉంది చేతిలో, నాకు తెలుగు బైబిల్ లాంగ్వేజ్ మాట్లాడడానికే రాదు. నేను ఏం బోధిస్తాను, నన్ను సేవకు పిలుచుకున్నావు ఎలాగూ. అప్పుడు దేవుడు తన ఆత్మతో నన్ను నింపినాడు, వాక్శక్తి నాకు అనుగ్రహించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తెలుగు భాష చక్కగా మాట్లాడడానికి కృపనిచ్చినాడు. మీరు అనుకుంటారు నేను ఎక్కడ చదువుకున్నాను తెలుగు అని. తెలుగు దేవుడిచ్చిన వరం. అందుకే తెలుగులోనే వాక్యం ఇవ్వాలని నాకు సంతోషం. దేవుడిచ్చిన తలాంత చూపెట్టుకోవాలి కదా. ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తాం మనం, ఎంతమంది చూపెట్టుకుంటాం. అలాగే దేవుడిచ్చిన వరం ఇది తెలుగు. చాలామంది అంటారు ఇది ఆంధ్ర తెలుగా, ఇది తెలంగాణ తెలుగా. నాకు తెలియదు ఆంధ్ర తెలుగు, తెలంగాణ తెలుగు. ఇది పరలోకం నుండి దిగొచ్చిన తెలుగు నా కొరకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని అడిగినాను, వాట్ ఆర్ యూ, హౌ యు ఆర్ గోయింగ్ టు యూజ్ మీ. అప్పుడు దేవుడు క్రమక్రమంగా నాకున్నవి బయలుపరిచినాడు. ధైర్యం అనే గొప్ప వరం ఇచ్చినాడు. నేను ఎంత దాచిపెట్టలేదు. మనుషులు పెట్టే నిందకు నేను భయపడలేదు. ఎందుకంటే నాకు తెలుసు, గాడ్ హెస్ గివెన్ మీ ద గిఫ్ట్ ఆఫ్ కరేజ్ టు అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఇంకా నా పెరిగితనంతో పని లేదనుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది దేవునికి ఎంత ఇష్టమైందంటే గొప్ప సంఘాన్ని నా చేతికి అప్పగించినాడు. దేవుని స్తోత్రం.
కొద్దిలో నమ్మకంగా ఉంటే గొప్ప వాటి మీద నీకేమిస్తాడు? ఆధిపత్యం ఇస్తాడు. నమ్ముట నీ వలనైతే. ఎవడైనా, స్త్రీ అయినా పురుషుడైనా ఏ భేదము లేదట. క్రీస్తును ధరించుకున్నవాడు అంతే, స్త్రీ అయినా పురుషుడైనా ప్రభు కొరకు గొప్ప ఘన విజయాలు చేయడానికి దేవుడు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు నీకు ఇచ్చిన తలాంత్ ఏదైనా, సామర్థ్యం ఏదైనా వాడాలి. వాడుతున్న కొలది అది పదునైతా ఉంటుంది, సానబెట్టినట్టు అవుతుంది. యు బికమ్ షార్ప్ ఇన్ యువర్ అబిలిటీస్. కనుక నీ ధనముతో దేవుని ఘనపరచు, నీకు ఇచ్చిన తలాంతులతో దేవుని ఘనపరచాలి. నేను ఈ వారం ఒక ఆర్ఫనేజ్ పోయినా అని చెప్పాను కదా, పోయినాము చాలా దూరం. అది పోయినప్పుడు ఒక కార్యంతో చాలా కడుపు నిండిపోయింది. నాకేంటంటే చిన్న గదిలో దాదాపు 37-40 మంది చంటి బిడ్డలు కూర్చొని చప్పట్లు కొట్టి చక్కగా దేవుని ఆరాధిస్తున్నారండి. అబ్బా, నాకు ఎంత సంతోషమైందో. చిన్న పిల్లలు, కొందరైతే నిద్రపోతున్నారు, చిన్న గుడ్డు పిల్లలు అన్నమాట. తర్వాత 10 మంది వృద్ధులు చాలా బలహీనంగా ఉన్నారన్నమాట వాళ్ళు. కొందరు అనాథలైన స్త్రీలు, వీళ్ళందరూ ఒక రూమ్లో కూర్చొని ఆరాధిస్తున్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆ పాటలు ఎంత ఇంపుగా అనిపించింది. నేను పోయి కూర్చున్నప్పుడు నాకు ఈ ఫౌండర్ గురించి ఒక్కసారి ఆలోచించినాను. అసలు ఒక 50 ఏళ్ళ వ్యక్తి, అతనికి ఒక భార్య, 2 పిల్లలు, ఏం అవసరం ఈయనకి ఇంత కష్టపడుతున్నాడు ఏంటి? అప్పుడు నేను అడిగినాను, మీకు ఏదైనా ఫండ్స్ వస్తాయంటే, ఏ ఫండ్ లేదమ్మా, నాకు దేవుడు చెప్పినాడు అనాథులను చేర్చుకోమన్నాడు, దిక్కుమాలిన వారిని చేర్చుకోమన్నాడు, నేను ఆ పని చేస్తున్నాను, నేను దేవుడు దర్శనం ఇచ్చినాడు, ఐ వాంట్ టు ఒబే గాడ్స్ విజన్ అన్నప్పుడు నాకు చాలా సంతోషమైంది. తర్వాత ఈ పిల్లలకు ఇంతమందికి ఆహారం ఇవ్వాలి, అయ్యో దేవో, మీరు వస్త్రాలు ఇవ్వాలి, మీరు ఫీజులు కట్టాలి, ఎట్లా వీలవుతుంది? చాలా మట్టుకు బర్త్డేలు చెప్పి ఉన్నవారిని పిలుచుకొని వాళ్ళ కడుపు నిండా పెట్టడమే కదా అలవాటు. ఈ పేదలను, బీదలను, అనాథలను జ్ఞాపకం ఎవరు చేసుకుంటారండి? అసలు ఆశీర్వాదానికి రహస్యమే అది. ఇఫ్ యూ ఫీడ్ ద పువర్, ఆర్ఫన్స్, గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ. కానీ ఆ మనసు రాదు కదా, గొప్పవారిని పిలవడమే కదా, అది చాలా హుందాతనం అనుకుంటారు. కానీ చూడండి, పేదవారిని మరి సహాయం చేయడానికి కొంత మంచి మనసు ఉన్నవారు వస్తారు, కానీ రెగ్యులర్ ఇన్కమ్ లేదు. అప్పుడు నాకు దేవుడు మాట్లాడండి, నేను అన్న యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ నుండి ప్రతి నెల 10,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని ఒప్పుకున్నాను, అంతే. దేవుని స్తోత్రం. ఇచ్చేవాడు దేవుడే కదా, నన్ను ఏమన్నాడు ఇస్తాను అంతే. అంటే నేను ఎందుకు చెప్పినానంటే, చూడండి, అలాంటి సేవా పరిచర్యలకు తప్పకుండా చెయ్యి చాపి సహాయం పడడం ఎంతైనా అవసరం. మళ్ళీ తీసి దశంభాగం తీసి అక్కడ ఇవ్వడం కాదు. దశంభాగం ఎక్కడ ఇవ్వాలి? రాదా? తెలియదా ఎక్కడ ఇవ్వాలి? నీ మందిరంలో ఆహారం ఉండినట్లు నీ దశమ భాగము దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ఇవన్నీ ఖర్చులు నీకున్న మిగిలిన డబ్బులో నుండి నువ్వు ఖర్చు పెట్టాలని అర్థం. అది తీసి దీనికి, తీసి ఇంకోటి ఇస్తే సేవ కొంటుబడుతుంది. ఎక్కడిదక్కడే ఇవ్వాలి. దేవుని నియమాలు పాటించాలి, దేవుడు చెప్పినట్టు ప్రవర్తించాలి, నీ యొక్క సామర్థ్యము దేవుని కొరకు వాడాలి. డోర్కా అనే సహోదరి, అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది కదా, ఆమెకు ఒక తలాంత్ ఉంది. ఏం తలాంత్ అంటే, సూది ఉంది, దారం ఉంది, కుట్టడం ఆమె తలాంత్. ఆమె విధవరాండ్లకు, అనాథులకు వస్త్రాలు కుట్టించేదండి. షీ నోస్ స్టిచ్చింగ్. ఆ చిన్న తలాంత్ చూడండి, ప్రభు కొరకు వాడింది. ఆమె చనిపోయినా కానీ తిరిగి బ్రతికింది. ధర్మకార్యాలు, సత్కార్యాలు చేసినప్పుడు జీవమున్నది దాంట్లో అని మీరు గ్రహించాలి. ఆమె చనిపోయి పేతురు ప్రార్థన చేసినప్పుడు శవశరీరం లేచిందన్నమాట. దాని తర్వాత ఆ అద్భుతం ద్వారా ఆ ఒప్పే పట్టంలో ఉన్న వారందరూ కూడా ప్రభువునందు శ్వాసం వచ్చిరంట. హల్లెలూయా, గట్టి చెప్దామా? మనం చేసే మంచి కార్యాలకు అన్యులు ప్రభు తట్టు ఆకర్షింపబడతారని మర్చిపోకూడదు. దేవుని కొరకు ఇవ్వడం మనం నేర్చుకోవాలి. మూడవది, మన సమయాన్ని దేవుని కొరకు ఇవ్వాలి. సమయం, గివ్ యువర్ టైమ్ టు గాడ్. ఉదయం లేవగానే ఎంత సమయము దేవుని కొరకు ఇస్తున్నారంటే, అసలు ఇస్తే కదా దేవునికి ఇస్తున్న సమయం. ఎక్కడుంది టైం లేదు. చాలామంది వచ్చి, అమ్మ మాకు పిల్లలు లేరమ్మా ప్రార్థన చేయండి. సరే, ప్రార్థన చేసినప్పుడు పిల్లలు ఒకరికి కాదు, ఎంతోమందికి ఇక్కడ దేవుడు గర్భాలు తెరిచి పిల్లలు ఇచ్చాడు. ఒక ఆమెకు 16 సంవత్సరాలు పిల్లలు లేకుంటే భర్త అన్నాడు, వదిలేస్తాను, నీకు సంతానం లేదు కాబట్టి 2వ భార్యను నేను చేసుకుంటానంటే, ఆమె ఇక్కడ వచ్చి పెద్దగా ఏడిస్తే, నేను అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, నేను బ్రేక్ఫాస్ట్ తీసి ఆమెకి ఇచ్చాను ప్రార్థన చేసి. ఆమెకు ఆ నెలలోనే గర్భం ధరించి చక్కని కుమారుడు పుట్టినాడు. దేవుని స్తోత్రం. మళ్ళా సంవత్సరం మళ్ళొక కుమారుడు పుట్టినాడు. 2 కుమారులు. గుడి బంద్ చేసింది.
గుడికి రావడము బంద్. నేను అన్నాను, నువ్వు అప్పుడు ఏడ్చుకుంటూ వచ్చినావు కదా, మరి ఇప్పుడు గుడికి ఎందుకు రావడం లేదంటే ఏం చేయాలమ్మా, పని 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 తీరడం లేదు. ఇప్పుడు పిల్లలకు చాకిరి చేయడానికే సమయం సరిపోవడం లేదు, దేవునికి సమయం బొత్తిగా లేదు. ఇది న్యాయమా? న్యాయమా? కొందరు ఉద్యోగాలు లేదని వస్తారు, ఉద్యోగాలు దొరికిన తర్వాత కనబడరు. ఎందుకంటే మీరు ఉద్యోగం వచ్చినాక కనబడడం లేదంటే అమ్మ బొత్తిగా సమయము లేదు. ఉదయం పోతే రాత్రి వస్తామమ్మ, సమయం ఎక్కడుంది అంటే దేవుడు నీకు మేలు చేసినప్పుడు దేవునికి సమయం లేకుండా ఎలాగైపోయింది. సో దట్ ఈస్ అ రాంగ్ థింగ్. గివ్ గాడ్ టాప్ ప్రయారిటీ. దేవునికి మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మీకు సంగతి నా సాక్ష్యం చెప్పాలి. నేను బ్యాంక్లో, స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు పిల్లలంతా చాలా చిన్న పిల్లలు. నేను ఇంటికి వచ్చేలోగా ఆ పని మనిషి చూసే పద్ధతి బాగాలేదేమో, పిల్లలు అలా ఆడిపోయేది. వెంటనే బ్యాగ్ కింద పెట్టకముందే పిల్లలు ఎత్తుకొని ఉరకడం అనమాట. ఎక్కడికి? డాక్టర్ దగ్గరికి. పెడియాట్రిషియన్ అంటే సేవకు ముందున్న కార్యం చెప్తున్నాను. డాక్టర్లను ఆశ్రయించేది. ఒకసారి నేను ఇంటికి వచ్చినప్పుడు నిఖిల్ బాబు సంవత్సరంన్నర, కొద్దిగా కోల్డ్ ఉంది, ఇట్లా దుబ్బలే ఎగరేస్తున్నాడు, లంగ్స్ ఇట్లా అవుతుంది. భయపడి వెంటనే బాబుని తీసుకొని, ఇద్దరు పిల్లలు మళ్ళీ తీసుకొని వెళ్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళిన అక్కడ కూర్చున్నాను. పక్కన ఉన్న వాళ్ళందరికీ అది కోరింత దగ్గున్నది. ఆ పిల్లలకు, బాబుకు లేకుండింది, అంటించుకొని వచ్చాను. చూడండి ఎంత జంజట్ ఉండేది నా జీవితం అంటే. అసలు అయ్యో నా జీవితం ఆగిపోతే బాగుండేది, ఎందుకంటే ఎక్కడ నాకు నెమ్మది దొరికిపోయేది. బ్యాంక్లో వెళ్తే హెవీ వర్క్ ఉండేది, తర్వాత ఇంటికి వస్తే ఈ పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు విధేయత చూపినాను, వెన్ ఐ ఒబేడ్ గాడ్, అటువంటి వ్యర్థమైన పనులన్నీ కూడా ఆగిపోయినాయి. దేవుని స్తోత్రం. అక్కడ పోయి కూర్చోవడం, డాక్టర్ దగ్గర కూర్చోవడం, దాని చుట్టూ తిరిగి ఏది లేదన్నమాట. అందుకే శ్రేష్టమైనది ఒకటే, అవసరమైనది ఒకటే. మరియతో అంటాడు కదా యేసుప్రభు, మరియ పని చేయకుండా యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుందంటే మార్తాకి ఏం కలిగింది? ఆయాసం కలిగింది. మార్తా నువ్వు అనేకమైన పనులను గురించి విచారిస్తున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దట్ విల్ నాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ మేరీ. అదే నాకు సంభవించింది. ఈ మాటతోనే నన్ను దేవుడు సేవకు పిలుచుకున్నాడు. ఏంటి అది ఇది ఇది అదని ఉరుకులాంటి ఏంటి? ఎన్ని ప్రయాసాలు పడ్డాను, ఎన్ని ప్రయత్నాలు చేశానో, దుఃఖమే మిగిలేదు, నాకు నెమ్మది లేకుండేది. కానీ ఎప్పుడైతే దేవుని పట్టుకున్నానో ఈ వ్యర్థమైన తిరుగుళ్ళన్నీ ఒక్కసారి ఆపేసినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని నీవు గురిగా పెట్టుకున్నప్పుడు నీకు ఇంకా వెట్టి చాకిరి ఉండదని దాని అర్థం. మందిరానికి రావడానికి సమయం లేదని కొందరు, 2 మంచి ఆరాధనలు ఇక్కడ జరుగుతున్నాయి, సమయం లేదంట వాళ్ళకి. కాలగతులన్నీ దేవుని వశంలో అండి. ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నామంటే దేవుని కృప అంతే. నథింగ్ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక క్షణం కన్ను మూసినాడు నీ మీద అంటే ఏ హాస్పిటల్లోనో ఏ ఐసీయూలోనే కొట్టుకొని ఉంటావు. ఐసీయూలో అంటే ఐసీయూ ఎవ్వరు ఉండరు అక్కడ. ఐసీ ఓన్లీ యూ. ఎవ్వరు సహాయానికి రారు. నేను ప్రేమించిన వాళ్ళు రారు, నీ మీద అభిమానం ఉన్నోళ్ళు రారు, నీ సొంత వారు రారు, భర్త రాడు, భార్య రాదు, పిల్లలు రారు. అంతే బట్ట చుట్టేస్తారు, పచ్చ బట్ట. ఇక నువ్వు అటు పోయినా వాడిని నెట్టేసినారంటే అన్ని పచ్చ బట్టలు వేసుకున్న నర్సులు మాత్రం జాగ్రత్త జీవితం. దేవుడు చెప్పినట్టు వినండి. లిసన్ టు గాడ్స్ వర్డ్. దేవుని మాటకు శ్రద్ధ చూపండి, దేవుని మాటకు విధేయత చూపండి. దేవుడిచ్చే ప్రతి సమయం దేవునిదే, అది దేవునిదే ఓవర్ ఆల్ ద టైమ్. చూడండి, ఒక దినములో ఎన్ని గంటలు ఉన్నాయి? ఏమండి అంత మాత్రం మాకు తెలియదు అని అడుగుతున్నారా? ఎన్ని గంటలు ఉంటాయి? ఎవరికన్నా 27 గంటలు ఉన్నాయా? అందరికీ ఉన్నది ఎంతండి? 24 గంటలే, 24 అవర్స్. 24 అవర్స్ అంటే మరి ఎన్ని నిమిషాలు? 1440 నిమిషాలు అంట. ఎన్ని సెకండ్లు అంటే 86,440 సెకండ్స్ అంట. అంటే ఈ 24 గంటలు దేవుడు మనకు ఉదయమే అంటే రాత్రి 12 దాటితే ఈ 24 అవర్స్ మన అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. పోనీ నువ్వు వాడుకున్నది 8 గంటలు, మిగిలిన 16 గంటలు నెక్స్ట్ డేకు క్రెడిట్ అవుతుందా? లేదు. ఒకడు చాలా ప్రేమించినాడంట,
ఒక వ్యక్తిని ప్రేమించి, ఇదిగో నీకు ఎంత ప్రేమ నువ్వంటే నాకు, అందుకే 1,00,000 రూపాయలు నీ అకౌంట్లో నేను డిపాజిట్ చేస్తున్నాను, కానీ 24 గంటల లోపల అది విత్డ్రా చేసుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే 24 గంటలైతే బ్యాలెన్స్ ఏమవుతుంది, జీరో అయిపోతుందంటే ఆ 1,00,000 రూపాయలు పొందుకున్న వ్యక్తి ఎంత వాడుకుంటాడండి? 1,00,000 రూపాయలు అకౌంట్లో వేసినారు, 24 గంటల టైంలో మీరు వాడుకోవాలి. 24 గంటలు దాటిపోతే ఆ డబ్బు తిరిగి రేపటికి క్రెడిట్ కాదంటే ఎంత వాడుకుంటారు దాంట్లో నుండి? గట్టిగా చెప్పండి. 1,00,000 విత్డ్రా చేసేస్తారు కదా. ఎందుకంటే అది మిగిలిపోతే మళ్ళీ రేపటి పనికిరాదు, రేపు జీరో అయిపోతుంది, నిల్ అవుతుందని మొత్తం తీసుకుంటారు. అందుకే దేవుడు మనకి 24 గంటలు ఒక రోజుకి ఇచ్చి మరుసటి రోజుకు అది క్యారీడ్ ఓవర్ లేదు. అది 24 గంటలు నువ్వు వాడుకోవాలి. పేదవారికి 24, గొప్పవారికి 24 గంటలు, సామర్థ్యం ఉన్నవానికి 24 గంటలు, లేనివానికి 24 గంటలు, ప్రతి ఒక్కరికి సరి సమంగా తూచినట్టే 24 గంటలు ఇచ్చినాడు. వాడుకుంటే అది నీకు మేలు, వాడుకుంటే దేవునికి మహిమ లేదు నీ ద్వారా. మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. కొన్నిసార్లు నేను చాలా అలసిపోతాను, రాత్రి 11 అవుతుంది, ఇంకో 2 గంటలన్నా కొద్దిగా మెసేజెస్ అవి ఇవి చూడాలి కదా, అది మేము టీవీ ఛానల్స్ పంపాలి కదా, అప్పుడు ఇంకా అస్సలు వీలు కాదు. అయినా కొద్దిగా టీ చేసి తాగి అమ్మ ఈ 2 గంటలు వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ దొరకదు కదా నాకు. యూజ్ ద 2 hours, 1 hour, ఎంత వీలుంటే అంత చేయుటకు. నీ చేతికి వచ్చిన పని ఎలా చేయాలంట, ఏ శక్తి వంచన లేకుండా చేయాలండి. డూ ద బెస్ట్ విత్ యువర్ టైం. కనుక సమయాన్ని చక్కగా వాడుకోవాలి. కొందరు స్త్రీలు సమయము పాడు చేస్తారు. సమయము దేవుడు ఇచ్చింది కాబట్టి ఆ సమయాన్ని దేవునికి ఇవ్వడంలో వెనకాడకూడదు. కొద్దిసేపన దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం చదవాలి, సంఘానికి రావాలి. మందిరానికి వస్తే ఎప్పుడు నీకు శుభమే కలుగుతుంది. నీ మందిరంలోని మేలు చేత సమృద్ధి చేత మమ్మను నువ్వు తృప్తిపరుస్తావని వాక్యంలో ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మందిరానికి వచ్చిన తర్వాత ఏంటని మొన్ననే పోయినా మందిరానికి, మరి డాక్టర్ దగ్గర కూడా మొన్ననే పోయినా, మళ్ళీ ఎందుకు పోతున్నావు? మాటికి ఎందుకు పోతున్నావు డాక్టర్ దగ్గర? మందిరానికి మొన్ననే పోయినా అంటున్నావు కదా. మందిరానికి తప్పకుండా ప్రతిరోజు ఈ మందిరం తెరిచి ఉంది. నీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినములతో 1000 దినముల కంటే శ్రేష్టం అంట. నీ వలన బలం పొందు నరుడు ధన్యుడని వాక్యంలో ఉంది. కాబట్టి మందిరానికి రావాలి. మహారాజు దావీదు అంటున్నాడు 122వ కీర్తన అనుకుంటాను, యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. రాజుకు సింహాసనం మీద ఉండి రాజగృహంలో ఉండడం సమాధానం కాదట, సంతోషం లేదంట. మందిరానికి రావాలట. రాజులకు రాజు అయిన మహారాజు దావీదు ఆయన అంటున్నాడు, ఓ లెట్ మీ గో ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. కాబట్టి మందిరానికి రావడము, దైవ కార్యాల్లో పాల్గొనడం, మరి దేవుని సన్నిధిలో గడపడం చాలా ఆశీర్వాదకరం. అది దేవుడు ఇవ్వాలి. 24 గంటలు నీకు ఇచ్చినాడు. రేపేమి సంభవిస్తుందో అది నీకు తెలియదు. వాట్ హ్యాపెన్స్ టుమారో యూ డు నాట్ నో. టుడే ఈజ్ ద డే. అందుకే ఇప్పుడే, ఇదే రోజు, అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఎఫెసీ 5:15 ఉంది, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సమయమును ఏం చేయాలంట, సద్వినియోగం చేయాలి. మీరు అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానుల వలె నడుచుకోనుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టైమ్స్ ఆర్ వెరీ బ్యాడ్. దినములు చాలా చెడ్డవి, భయంకరమైన దినాలు. కాబట్టి తెలివి కలిగి బ్రతకాలంట, జ్ఞానం కలిగి ఉండాలి. అజ్ఞానుల వలె ఉండకూడదు, జ్ఞానం కలిగి ఉండాలి. మేక్ గుడ్ యూజ్ ఆఫ్ యువర్ టైం. ముసలమ్మ ముచ్చట్లు, కబూర్లు, పుట్టింటి పోవడం. ఈ మధ్యలో కొంతమంది స్త్రీలను గద్దించినాను నేను. పిల్లల్ని వదిలిపెట్టి భర్తతో కలిసి వెళ్ళి అక్కడ 10 రోజులైనా రావడం లేదు. అయ్యో, ఏమి శ్రద్ధ లేని స్త్రీవి నీవు. పిల్లలు, ఆడపిల్లలు, పెరిగిన పిల్లలు ఉంటే ఎలా వదిలిపెట్టిపోయినావమ్మా నువ్వు? బాగా కోపం చేశాను, ఎందుకంటే నా తల్లి ఎప్పుడు నన్ను వదిలిపెట్టిపోలేదు. షీ మేడ్ గుడ్ యూజ్ ఆఫ్ హర్ టాలెంట్స్, హర్ టైమ్, హర్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ అస్. నన్ను ఎప్పుడు వదిలిపెట్టిపోలేదు. ఇంటర్మీడియట్ చదువుతున్నాను, ఎస్ఎస్సి చదువుతున్నాను. మా అన్నగారి వివాహాలైన ఇద్దరు అన్నల వివాహాలు పోకుండా నా దగ్గర ఉండి నాకు ఎస్ఎస్సి పరీక్ష రాపించింది, ఇంటర్మీడియట్ పరీక్ష రాపించింది. నేను మెరిటోరియస్గా పాస్ అయినాను. తగిన కాలం మంచి శ్రేష్టమైన కార్యాలని పొందుకున్నాను. దేవుని స్తోత్రం.
అంటే తల్లికి ఎంత శ్రద్ధ ఉండాలి. సమయం పోతుంది పడేస్తుంటారు. అది వేస్ట్ దేర్ టైం. ఎక్కడో పోయి ఎవరింట్లో బంధువుల గృహాలట, అక్కలమ్మల ఇంట్లో తిరుగుతూ ఉంటారు. పెళ్ళికి పేరంటానికి పట్టుబట్టలు కట్టుకొని పటపడా అని వెళ్తారు. ఎందుకో అర్థం కాదు. అయ్యో, ఇంట్లో ఎన్ని పనులు సర్ది పెట్టుకోవచ్చు. పోయిరా, పెళ్ళిళ్ళకి పోవద్దని నేను అనడం లేదు. అంత అత్యవసరం అంటే పోవాలంతే. పిల్లలు చదువుకునే పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి. మరుసటి రోజు ఆరాధనకు పోవాలి. ఆ శ్రద్ధ ఉందా? ఆరాధన దినాన్ని ఘనపరచాలి. దేవుని దినం, దట్ ఇస్ ద డే ఆఫ్ ద లార్డ్ అంట. దేవుడు నీకు ఇచ్చిన ఆరాధన దినం, ఆ దేవుని దినం అన్నమాట, ఆదివారం. ఆ రోజే ఉన్న పనులన్నీ పెట్టుకొని, ఎందుకు రాలేదమ్మా గుడికి అంటే, నల్లొచ్చిందమ్మా, బాసాలు గిన్నెలన్నీ తోమేది ఉందమ్మా. ఇవంతా వెరీ వెరీ లేమ్ ఎక్స్క్యూజ్ అనమాట. దేవుని ఆరాధించడానికి అదొక సాకు, కుంటి సాకు. అమ్మా బంధువులు వచ్చినారమ్మా, బంధువులు వస్తే యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ఒక మాట చెప్పాను. ఎవరన్నా బంధువులు ఆరాధన దినం వచ్చారంటే వారు రాగానే ఏం కనబడాలంటే ఇంటికి తాళం. ఇంటికి తాళం ఎందుకుంది వీరింటికి అంటే, వాళ్ళు ఎక్కడ పోయినారు? వాళ్ళు ఎక్కడ కనబడరు, యూపీఎఫ్ ఆరాధన స్థలంలోనే కనబడతారని తెలిసి రావాలి. ఒకవేళ మీరున్నప్పుడే వాళ్ళు వచ్చినారంటే, కమాన్ లెట్ us గో టు ద హౌస్ ఆఫ్ గాడ్, రండి మనం దేవుని సన్నిధికి వెళ్దాం. అయ్యో, సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోండి. చెడ్డ రోజులు, దినములు చెడ్డవి. జ్ఞానుల వలె ఉండాలి, అజ్ఞానుల వలె ఉండకూడదు. చుట్టాలు వస్తే సరే బైబిల్ కింద పెట్టి ఈరోజు వద్దులే, ఆరాధన వద్దు, నేను ఇప్పుడే చికెన్ సెంటర్ పోయి వస్తా, కొనుక్కొని వస్తా, వండుకొని మంచిగా తిందాం. చూడండి, దైవాశీర్వాదాలు ఇలాగే కోల్పోతారు కదా. దిస్ ఈజ్ హౌ యూ లూజ్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుని ఆలయం పోతే దేవుని సేవకులు నిలబడి ఆత్మాభిషేకంతో ఏం మాటలు మాట్లాడతారో అవి మా జీవితాలను బాగు చేస్తుందనే శ్రద్ధ లేదు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3 కార్యాలు దేవునికి కావలసింది నీ నుండి. ఒకటి నీ ధనం కావాలి, ఒకటి నీ సమయం కావాలి, ఒకటి నీ తలాంతులు ఆయన కొరకు వాడాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. అందరితో నీవు మాట్లాడినది వందనాలు. మాకు నీవేమి కలిగి ఉన్నామో అవన్నీ నీ దగ్గర నుండి పొందుకున్నావు నాయన. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయి నుండి, మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తుంది. సంపూర్ణమైన ప్రతి వరము నీ యొద్ద నుండి మేము పొందుకున్నాం. మేము జవాబుదారులమునైనా అవి ఎలాగో మేము వాడుతున్నామో తప్పకుండా న్యాయపీఠం ఎదుట నిలబడి లెక్క అప్పగించే దినముంది నాయన. నువ్వు ఇచ్చిన ధనము నీ కొరకు మేము వాడాలి. 10వ భాగము దేవుని సొమ్ము అది ఇచ్చి నిన్ను ఘనపరచాలి. మాకు ప్రాణమునకు ఆయుస్సునకు మూలమై ఉన్న దేవుడు నీవే నాయన. ప్రతి దినం మమ్మను కనుపాపోలే కాపాడుతూ మా కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తున్నావు. ధనముతో నిన్ను ఘనపరచాలని మేము నేర్చుకున్నాము. దేవుని సన్నిధికి వట్టి చేతులతో రాకూడదని నేర్చుకున్నాము. కానుకలు, కృతజ్ఞతార్పణలు, 10వ భాగములతో నీ వచ్చి నిన్ను ఘనపరచాలి. అలాంటి స్వభావము దేవుని వాక్యం విన్న వారందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, మరి నువ్వు ఇచ్చిన తలాంతులు, సామర్థ్యము, ఆరోగ్యం, బలము, శక్తి, బుద్ధి ఇవన్నీ కూడా నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడాలి నాయన. 5 తలాంతులు గలవాడు మరి 5 సంపాదించుకున్నాడు. 2 తలాంతులు గలవాడు మరి 2 సంపాదించి యజమాని మన్నన పొందుకున్నాడు. భలా నమ్మకమైన మంచి దాసుడా, కొద్దిలో నీవు నమ్మకంగా ఉంటివి, అనేక వాటి మీద నేను నియమిస్తానని, 10 పట్టణాల మీద నేను నిన్ను అధికారిగా ఉంచుతానని అంటున్నాడు. అయినా కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వానికి ఉన్నది కూడా తొలగింపబడుతుందని గొప్ప మాట నువ్వు సెలవిచ్చినావు. 1 తలాంతు పొందుకున్నవాడు దాన్ని మట్టి కింద భూమిలో పాతి పెట్టినాడు. సోమరివైన చెడ్డ దాసుడా, అవును వీడు పనికి మాలిన దాసుడు, విని నరకంలో నెట్టివేయండి, అక్కడ ఏడుపును చీకటిని ఉంటుందని సెలవిచ్చినావు. ఈ ఉపమానం ద్వారా నువ్వు ఇచ్చిన తలాంతులు మేము వాడుకోవడానికి సహాయం దయచేయండి. జ్ఞాన హృదయం మాకు దయచేయండి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పండి నాయన. మా సమయాన్ని వృధా చేయకుండా నువ్వు ఇచ్చిన సమయం, నువ్వు ఇచ్చిన ఆయుస్సు, నువ్వు ఇచ్చిన కాలగతులు ఇవన్నీ మేము నీ కొరకు ప్రయోజనకరంగా వాడటకు సహాయం దయచేయండి. దైవ కార్యాలకు పరిగెత్తుకొని రావడానికి సహాయం దయచేయండి. దేవునికి ఇచ్చి ఎవ్వరు వెనుక వెళ్ళలేరునైనా ప్రభువా, దే విల్ నాట్ బికమ్ లార్డ్, తక్కువ వారు కాలేరు కనుక నీకు స్తుతి చెల్లిస్తున్నాను. సమయాన్ని నీకు ఇచ్చి నేను ఘనపరచాలి, ధనాన్ని నీకు ఇచ్చి ఘనపరచాలి, తలాంతులు సామర్థ్యం ఇచ్చి ఘనపరచడానికి ఈ 3 కార్యాలు ప్రతి హృదయంలో మీరు ముద్రించుమని, అలాగే టీవీ ద్వారా దేవుని వాక్యం విన్నవారిని కూడా ఈ ఆశీర్వాదంతో నింపుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.